శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. దశమహా విద్యల గురించి నేను భువనేశ్వరి అమ్మవారి గురించి చెప్తున్నాను. అమ్మా, భువనేశ్వరి విద్య అంటారు. ఈ భువనేశ్వరి విద్య దశమహా విద్యల్లో నేను మధ్యలో ఉన్నాను. ఈ అమ్మవారు, ఈ తల్లి భువనము అంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్తాను అన్న. బా ప్లస్ ఊ ప్లస్ వా ఈక్వల్ టు భువా. వా ఊ అన్న రెండు అమృత బీజాలు. వా అంటే మళ్ళీ అమృతము, ఊ అంటే అనంతము. అక్కడి నుంచి ఆ అమ్మవారు మొదలు పెట్టింది. భువనేశ్వరి అంటే మన చూపు, భౌతిక చూపు, మనోనేత్రంతో నువ్వు చూసే ఈ భువనాలు కాదు, దీనికి అతీతముగా ఉన్న అనంతము నుంచి ఊ అంటారు దాన్ని. మంత్రశాస్త్రంలో అనంతాన్ని ఉమా అని, అది పరానాదము. అక్కడి నుంచి మొదలైంది. కాబట్టి అమ్మవారు ఇంకా స్థూలంలో కిందకి వస్తున్నప్పుడు స్థూల ప్రపంచం రావాలిగా. సో ఆ తల్లి బిగినింగ్ అంటారు. అంటే ఏంటంటే తుది మొదలు లేని అనంతము నుంచి మొదలు పెడితే మనము ఇక్కడ ఉన్న భూతాకాశం వరకు ఇవన్నీ భువనాలకి ఆ తల్లి భువనేశ్వరి. ఆ తల్లి భువనేశ్వరి. ఆ తల్లి ఎలా అక్కడి నుంచి బయలుదేరింది? ఆపోజ్యోతి అంటే పరానాథము, ఆపోజ్యోతి అంటే ఆపస్సులు. ఆపోజ్యోతి రసో అమృత బ్రహ్మ భూర్భువస్సువరోం అన్నారు. ఆపస్సులు అంటే కాంతి జలములు. రాసుకోవాలి నాన్న అవన్నీ చక్కగా. ఆపోజ్యోతి అంటే కాంతి జలములు పైనుంచి సూపర్నల్ లైట్ అంటారు ఇంగ్లీష్లో. మన తెలుగులో ఆపస్సు. ఏమా, ఓం భూర్భువస్సోః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆపోజ్యోతి రసో అమృత బ్రహ్మ భూర్భువస్సువరోం. అది అమ్మవారు అంటే. ఆపస్సులు అలా వర్షపాతంలో ఆ అనంతము నుంచి 5 ఆకాశాల్లో 5 పరిణామ క్రమంలో అది నీరుగా పంచీకరణ జరిగి ఆపస్సులు అణియాన్ మహతో మహియాన్, అణువులుగా కట్టుకుంటూ ఆ తల్లి అంటే ఈ ఆపస్సులు అంటే ఈ కాంతి జలములే స్థూల జలములై ఇప్పుడు పంచభూతాలు మనం అంటున్నాం కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అండపిండ బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పైన ఈ ఆపస్సులు, ఈ భువనేశ్వరి ఆపస్సులు ఏవైతే అనంతము నుంచి కిందకి వస్తున్నప్పుడు ఆకాశాలు, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 5 ఆకాశాలు. పైనుంచి చెప్పాలి అంటే పరాశూన్యము అంటే పరాశూన్యము. వారిద్దరూ మళ్ళీ శ్రీచక్రములో బిందువులో వచ్చినప్పుడు అది అవ్యక్త ఆకాశాలు. అక్కడి నుంచి అష్టకోణ చక్రం వరకు అది మహదాకాశము. అష్టకోణ చక్రము అంటే అమ్మవారు. అంతవరకు కూడా అవి అవ్యక్త ఆకాశాలు. అమ్మ ఎవ్వరూ కూడా అక్కడ దాకా వెళ్ళలేదు. ఆ అమ్మవారు ఏమైంది? ఈ శ్రీమై బిందువులు మహదాకాశం దగ్గరికి వచ్చినప్పుడు హ్రీంకారాసన గర్భితానల శిఖాం అయింది. అక్కడ నువ్వు గుర్తుపడతావు దేవుణ్ణి. పైన ఏముందో అమ్మవారు పైనవి నీకు తెలియవు. ఏమా, ఆ హ్రీంకారము ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం అంటే నువ్వు నీ తల్లిని నువ్వు గుర్తుపట్టాలి అంటే హ్రీంకారము. అదే భువనేశ్వరి. ఆమె స్థూలములో వచ్చినది. ఎక్కడి నుంచి వచ్చినది? అనంతము నుంచి వస్తున్నది. ఎక్కడికి వచ్చినది? మహదాకాశం దగ్గరకు వచ్చింది. ఆమె అక్కడ ఏమైంది? భువనేశ్వరి అయింది. హ్రీం బీజాన్ని ఆసనముగా చేసుకుని కూర్చుని ఉన్నది. అంటే అష్టధాతువులు పెట్టుకుని కూర్చున్నది. మాంసము, మధ్య, మేధ ఇవన్నీ ఉన్నాయి కదా. అష్టధాతువులు అన్ని పెట్టుకుని కూర్చుని ఇవన్నీ కిందకి. అంటే మరి బిడ్డలు పుట్టాలి కదా. అంటే సృష్టికి స్థూలంలో సృష్టి రావాలి అన్నప్పుడు ముఖ్యమైన అష్టధాతువులు ఏవైతే ఉన్నాయో, అష్టమాతృకలు అంటారు కదమ్మా, ఇవే. అవి పెట్టుకుని ఉన్నది. ఇప్పుడు నీ కీళ్ళ నొప్పి ఉందనుకో, మాంసము, మధ్య, మేధ ఏదైనా లోపించింది అంటే అంతే, ఇంకా మన పని అయిపోయింది.
ఇవి లేకుండా మనం బతకలేము. ముఖ్యమైనవన్నీ తన దగ్గర పెట్టుకుని ఉన్నది. ఆ తల్లి ఆ మహదాకాశం నుంచి అహంకార ఆకాశాన్ని సృష్టించింది. రాబోయే నా పిల్లలు ఎవరైతే ఉంటారో, రాబోయే నా సృష్టి ఏదైతే ఉంటుందో, నాకు ఏ ఉన్నాయో, నాలో ఏ ఉన్నాయో అంటే ఆమె ఆమె యొక్క ప్రతీకే కదమ్మా. పేగు నుంచి పుట్టుకొచ్చాంగా మనం. మరి అవే లక్షణాలు ఉంటాయి, తల్లి లక్షణాలు. వాళ్ళ అమ్మగారులా ఉన్నారండి. అచ్చా వాళ్ళ అమ్మలా ఉంది, వాళ్ళ నాన్నగారులా ఉన్నారు, ముక్కు అలా ఉంది మనం అంటామే. కానీ అంతే కదా, మనకే కాదు సర్వ సృష్టికి ఆ తల్లి భువనేశ్వరి. అప్పుడు ఏం చేసింది? అహంకార ఆకాశం. అహం అనేది లేకపోతే ఎలా? ఎందుకంటే ద్వైతము కదా, రెండు అని ఈశ్వరుడు కోరుకున్నారు కదా. నువ్వు నేను ఒకటిగా అనంతంలో ఎంతకాలం ఉంటాం? సృష్టి చెయ్యాలి కదా. సృష్టి చేయాలి అన్నప్పుడు ద్వైతము ఉండాలి, స్వపర భేదము ఉండాలి, నువ్వు నేను అని. అదే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలు. సరే అని చెప్పి వారి శ్రీవారు ఆయన యొక్క సంకల్పాన్ని తాను పెట్టుకొని, ఏమి ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. శక్తి వినా శివుడు లేడు, శివుడు వినా శక్తి లేదు. ఆ సంకల్పాన్ని పెట్టుకుని ఆ సంకల్పాన్ని కార్యాన్ని ఇస్తోందన్నమాట. ప్రాణం పోస్తోందని, అంతేగా. సో ఆ తల్లి ఏం చేసింది? అహంకార ఆకాశము పుట్టించి మళ్ళీ తన్మాత్రాలు ఉండాలి. రూపరస గంధ ఇవన్నీ వీళ్ళకి ఎలా తెలుస్తాయి? రుచి పచి తెలియకుండా ఎలా పుడతాం మనం? రుచి పచి తెలియాలి కదా. సో తన్మాత్ర ఆకాశాన్ని సృష్టించి ఏమ్మా దాని తర్వాత ఇవన్నీ పంచీకరణ చేసింది. అంటే ముద్ద చేసింది అని. పంచీకరణ అంటే ఏంటంటే ఈ 5 భూతములు, పంచభూతాల్ని ఒక రేషియోలో, ఒక ప్రపోర్షన్లో, అంతే కదా. ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలని మనం ఒక వంట చేస్తున్నప్పుడు నువ్వు ఎలా అనుకుంటావో, మరి అమ్మవారు కూడా నీరు ఎంత ఉండాలి శరీరంలో. నీ శరీరంలో కూడా చూడు, అన్ని ఒక ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఏదైనా వాతాపిత్త కఫం ఏదైనా అటు ఇటు అయింది అంటే జ్వరం వచ్చిందండి అంటావు. అదనమాట చెప్తున్నారు ఇక్కడ. ఎంత ఇది ఒక్క లైన్ లో ఇంత ఉందమ్మా. సో అప్పుడు ఈ భూతాకాశంలో ఇవన్నీ కట్టుకుని అప్పుడు ఏమ్మా ఈ యొక్క స్థూల ప్రపంచం అనేది వచ్చింది. అదే భూతాకాశము. ఇప్పుడు ఎన్ని ఆకాశాలేని? అవ్యక్తాకాశ, అది పరాశూన్యము, అవ్యక్తాకాశము, మహదాకాశము, అహంకారాకాశము, తన్మాత్రాకాశము, భూతాకాశము, తర్వాత నువ్వు. ఈ ఈ 6 నీలో ఉన్నాయి. అర్థమైందా? ఆపస్సు ఏం చేసింది? ఆ కాంతి స్థూలములో పంచీకరణ జరిగి మనం కంటికి చూసేట్టుగా ఈ పంచభూతాలని మనకి ఆ తల్లి స్థూలంలో ఈ సృష్టి భువనేశ్వరి మాత హ్రీం బీజంలో ఉన్న తల్లి ఈ సృష్టి చేసి మనకి చూపించింది. ఇదిగో ఇది అని. మనందరం ఎక్కడున్నాం? ఆమె గర్భం స్వర్ణ గర్భంలోనే ఉన్నావు. నువ్వేం వేరుగా ఏం లేవు. నువ్వేం వేరుగా లేవు. వేరుగా నీలో మాయగా ఉంది ఆమె. అందుకే స్వపర, నేను నువ్వు అంటున్నావు. అవునా? అహంత, ఇదంతా మమత. అహంత అంటే ఇదంతా నాది, నా పిల్లలు, నా సంసారము. ఇదంతా అంటే ఈ ఆస్తులన్నీ నావి, ఇదంతా. మమత అంటే అమ్మో నా మనవలు, నా మనవరాళ్ళు, మమతానురాగాలు. ఇది పెట్టుకుని జీవుడు బతుకుతూ ఉంటాడు. ఇదే వేరుతనము అంటారు. ఇదే మాయ. ఏమ్మా మనసే మాయ. ఈ మనసు ఉన్నంత వరకు కూడా ఈ అమ్మవారు పాసము నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ భువనేశ్వరి అమ్మవారి యొక్క కరుణ ఉంటేనే నువ్వు మాయ నుంచి తప్పించుకోగలుగుతావు. పాశాంకుశధరాహం శ్రీచక్ర సంచారిణి. ఆ తల్లి శ్రీచక్ర సంచారిణి అంటే నీ అణువులో కూడా, నీ శ్వాసలో, నీ యొక్క హృదయములో శబ్దము చేస్తూ, నాదము చేస్తూ ధారాకాశాలని ఏలుతోంది ఆ తల్లి. అందరి యొక్క 84 లక్షల జీవరాశులు అన్నిటిలో కూడా ఆ తల్లి నిండి ఉన్నది. నువ్వు ఎక్కడా లేవు. కేవలం మనకి ఆ తల్లి ద్వైతం అనేది వచ్చింది కాబట్టి, 2 అనేది వచ్చింది కాబట్టి మనం 2ని పట్టుకున్నాం కానీ ఒకటిని మర్చిపోయాం. ఆ ఒకటే నీ కూటస్థ చైతన్యము, ఆజ్ఞాచక్రము. అక్కడికి వెళితే గాని ఈ భువనేశ్వరి అనే అమ్మవారు, ఆ తల్లి స్వస్వరూపంగా అనుభూతి అనేది రాదు మనకి.
అందుకే మనము సొప్పర పెట్టుకున్నాం కాబట్టి, అమ్మవారిని విగ్రహంలో బంధించాం కాబట్టి, మనసులో ఒక మనిషికి చెప్పుకున్నట్టుగా మనం ఎన్నో బాధలు, మన బాధలన్నీ ఆ తల్లికి చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనసు ఉంది కాబట్టి. ఆగ్నేయ చక్రం దగ్గర అమ్మవారు ఏం చేస్తుంది? ఆ మనసు తీసి అవతల పడేవే అంటుంది. ఎందుకే అది నీకు? నా మాయ నేనే తీసేస్తాను అంటుంది. ఎప్పుడైతే ఒక్కసారి నీకు రాత్రంతా పడుకొని పొద్దున నువ్వు లేచావనుకో, ఒక్కసారి నీకు ఎలా గుర్తుకొస్తుంది? అమ్మా, ఇంతవరకు నేను కలగన్నానా? ఈ పిల్లలు, ఈ ఆస్తులు, ఈ ప్రపంచము, ఇదంతా మాయ. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు నేను నువ్వే, నువ్వు నేను, అహం బ్రహ్మాస్మి. ఇది అన్నిట్లో నేనే ఉన్నానమ్మా. నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత తన ఉనికిని మర్చిపోతుందమ్మా. అదే తన్మయత్వము అంటారు. అది రావాలి కదమ్మా. అప్పుడే కదా అనుభూతి అంటావు నువ్వు. అనుభూతి ఎప్పుడు వస్తుంది? ఆపోజ్యోతి అంటే పరానాదము, పరావాక్కు. మరల మనలో కూడా పరా పశ్యంతి మధ్యమ రూపములను పొంది చివరకు వైఖరి పర్యంతము సూత్రము ఎక్కడా తెగకుండా వేష్టి సమిష్టి భావాలన్నిటి యందు కూడా అణువణియాన్ మహతో మహియాన్గా అని అని అణువునందు కూడా మహత్తునందు కూడా తాను ఉండి ఎక్కడా కనిపించకుండా తన కార్యకారణ సమ్మేళన లక్షణము చేత నామ రూపాత్మక జగత్తులో ఇచ్చా జ్ఞాన క్రియలు మూడింటిని అహంతా స్వరూపముగా నెరవేర్చుకునే లీలా విభూతి ఎవరు? ఆమెయే భువనేశ్వరి అని చెప్పారు ఆయన. ఇప్పుడు నేను దీని గురించి మీకు భాష్యం చెప్తాను. చూడండి ఎంత అందంగా చెప్పిందో అమ్మవారు. చూడండి, ఆమెను పట్టుకోవాలంటే ఆ తల్లి కరుణ ఉండాలమ్మా. చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలంటే మన చేతులు చాలు. ముద్దు వస్తున్నాడు అనుకో చిన్నపిల్లాడు, ఎత్తేసుకుంటాం ముద్దు పెట్టుకొని. కానీ అమ్మవారిని పట్టుకోవటం అంత సామాన్యం కాదు. ఆ తల్లి పరావాక్కై. మరి పరావాక్యే కదా. ఈం శ్రీం హ్రీం ఓం అన్నప్పుడు నీ నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి. ఆ పైనంతా అమ్మవారు ఎడతెరిపి లేకుండా, తెగకుండా, సమిష్టిలో అంటే పైన, వెష్టిలో అంటే నువ్వు అని వేరుగా ఉన్నావుగా. మరి నీకు పైన ఉన్నవన్నీ నీలో కూడా పలికిస్తుంది అమ్మవారు. అందరిలో కూడా వేష్టి సమిష్టి భావాలన్నిటి యందు కూడా ఎలా ఉంది? అణోవణియాన్ మహతో మహియాన్, కట్టుకొని ఉన్నది. ఒక సాలి పురుగు సాలిగూటు ఎలా అల్లుతుంది? అన్ని అల్లి మధ్యలో కూర్చుంటుంది. అది దాని సాలెగూడు ఎవరన్నా ముట్టుకుంటే దానికి తెలిసిపోతుంది. అదనమాట శ్రీ విద్య అంటే. అది నువ్వు అనుకుంటావు. అందుకే అంటారు చూడండి, అరే నువ్వు నాకు అన్యాయం చేసిన బహుతులు ఉండేవాడు ఒకడు ఉంటాడు రా అని అంటుంటాం. ఆయనకు అన్ని గమనిస్తున్నాడు అని. అవును, మరి అమ్మవారు బిందువులో కూర్చుని ఉంది కదా, ఆమెకు తెలివి. ఇదంతా కూడా అమ్మవారి యొక్క సాలె గూడు. నువ్వు కూడా అందులో ఒక భాగమే. ఆమె గర్భంలోనే ఉన్నావు. ఆమెకు తెలియకుండా ఉంటుందా? అన్ని భావాలకి ఏమ్మా, భావాలన్నిటిలో కూడా అణోవణీయానిగా మహతో మహ్యానిగా, అణువు దగ్గర నుంచి మహత్తుల వరకు కూడా, నువ్వు కొండలు గుట్టలు నువ్వు ఏది చెప్పినా కూడా, సూర్యుడు వరకు కూడా, ఏ వస్తువులో కూడా ఆమెయే నిండి ఉన్నది. నీ అణువులు కూడా చూడండి అమ్మా. నీ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒక మన స్కిన్ ఉంది, అవునా? మన చర్మం ఉందా? అవన్నీ చిన్న 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 సెల్లులు, కణములు. ఈ కణములు కట్టుకునే శక్తి ఏదైతే ఉందో పట్టుకొని ఉన్నది కదా. ఆ శక్తి, ఈ శక్తియే కణముగా మారి పట్టుకొని ఉన్నది. అందుకే నువ్వు శివమయంగా, మంగళాకారంగా, మంగళమయంగా ప్రాణంతో ఉన్నావు, చైతన్యంతో ఉన్నావు కాబట్టి నిన్ను శివ అన్నారు. ఆ శక్తి గనక పోయిందనుకో చర్మం ఎండిపోయి పడిపోతుంది చూడండి, అది శవ. అలానే జీవుడు కూడా అంతేనమ్మా. ఆ సృష్టి కూడా అంతే. ఆ తల్లి కరుణ ఉన్నంత వరకు నువ్వు ఆ తల్లి శ్వాస ఇస్తోంది గాయత్రిగా. నీ అన్ని కణాలు కట్టుకొని ఒక రూపాన్ని నీకు ఇచ్చింది. నామరూప జగత్తుని సృష్టించింది. అర్థమవుతుందా? నామరూప జగత్తును సృష్టిస్తోంది, చైతన్యవంతం చేసి తన బిడ్డలతో తానే లీలా విన్యాసంగా చూస్తూ మురిసిపోతోంది అని చెప్తున్నారు. తానే అన్నిట్లో ఉన్నది, తానే ఆడుకుంటున్నది, తానే కింద పడుతున్నది, తానే కష్టపడుతున్నది. మనమేమనుకుంటాం? నాకు కష్టం వచ్చింది అనుకుంటాం. నీకేం కష్టం కాదు. ఆ బాధంతా ఆమె పడుతుంది. చూసారా? సమిష్టిలో అంతే కదమ్మా. సమిష్టిలో అంతే. సో వైఖరి పర్యంతము కూడా ఈ తల్లి పరా పశ్యంతి మధ్యమ వైఖరి.
ఏమ్మా పర అంటే చెప్పాను కదా ఇప్పుడే. ఈం శ్రీం ఈ ఈం శ్రీం హ్రీం ఓం పరా పశ్యంతి మధ్యమ వైఖరి. నీలోకి ఎలా ఉంది? నీ కడుపు కింద పరా, అది నీ బొడ్డు దగ్గరకు వస్తే పరా పశ్యంతి, నీ హృదయం దగ్గరకు వస్తే మధ్యమ, నోటి నుంచి బయటకు వస్తే వైఖరి. ఇక్కడ మనలోనూ పరాపశ్యంతి మధ్యమ, పైన కూడా అవతల కూడా పరాపశ్యంతి మధ్యమగా తానే విరాజిల్లుతున్నది అని చెప్తున్నారు. అందుకే నీకు చూడు, మంచి భావాలు పుట్టాలన్నా, మంచి ఆలోచనలు, సద్బుద్ధి రావాలి అంటే, అమ్మదయ ఉండాలి అంటే నీ అభావము భావమే నీ మూలాధారం దగ్గర అభావముగా ఉందిగా. ఇప్పుడు గంట తర్వాత నువ్వు ఏం మాట్లాడుతావో నీకు తెలియదు. ఆ మాట అభావంలో ఉన్నది, ఆ అభావములో ఆ పరాలో కరిగి ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు అది ఏమవుతుంది? పశ్యంతిలో వస్తుంది, భావముగా బయటికి వచ్చింది. నేను పలానా స్వీట్ తినాలి అన్న ఒక భావన, ఎల్లుండి నేను పలానా గుడికి వెళ్ళాలి ఏమ్మా, ఆ భావముగా ఉన్నది, ఇంకా వాక్కుగా రాలేదు. అది దాన్ని ఏం చేస్తున్నావు? పైకి వస్తుంది అమ్మవారు నీ హృదయంలో, దహరాకాశంలో. ఏమే గుడికి వస్తా అన్నావు, వెళ్ళాలి కదా మనం అన్న మధ్యమ ఆ భావం స్థిరీకరించబడింది. అప్పుడు నోటి నుంచి వైఖరి అంటారు. వైఖరి అంటే నేను ఇవాళ గుడికి వెళ్ళాలండి. ఏమ్మా ఎప్పటి నుంచి ఆలోచనలు చేస్తున్నావు గుడికి వెళ్ళాలని? ఎప్పటి నుంచో అనుకున్నానండి, తిరుపతికి వెళ్ళాలి, లేదా పలానా చోటుకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళాలి, అమర్నాథ్కి వెళ్ళాలి, మానస సరోవరం చూడాలని ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి అభావంలో ఉందండి. ఇవాళ నెరవేరిందండి, సమయం ఆసన్నమైంది, నేను వెళ్తున్నాను అంటావు. అలానే అమ్మవారు కూడా సృష్టి క్రమంలో ఆ తల్లి ఏం చేసింది? పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా తాను ఈ సృష్టి చేసినది. ఆమె అణువనియాన్ మహతో మహ్యాన్ అని అణువునందు మహత్తునందు తాను ఉండి అన్నిట్లో తానే ఉంటుందమ్మా. అందుకే ఇందుగలడందు సందేహం వలదు, ఎందెందు వెతికిన చక్రి సర్వోపగతుండన్ అని పోతనమాచులు వారు చెప్పినట్టు. అమ్మా ఇక్కడ ఉంటాడా దేవుడు, అక్కడ ఉంటాడా అని కాదు. మనం కూడా ఇప్పుడు మాయలోనే ఉన్నాం. తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామికి తిరుపతికి వెళ్తేనే అక్కడ ఉంటాడండి. ఒక ఆధార్ కార్డులో ఆయన అక్కడ పెట్టాం, ఇంకో ఆధార్ కార్డు సింహాచలంలో నరసింహస్వామిని పెట్టాం. వారు ఎక్కడ లేరు. మరి ఆ అనంతమైన భావం మాకెలా వస్తుంది స్వామి అని మీరు నన్ను ప్రశ్న వేయాలి. అంతేగా. సో మనసున్నంత వరకు మనం ఎప్పుడు భగవంతుడికి దూరంగా ఉంటాం. ఏనాడైతే మనస్సు అనేది స్వ అనేది వెళ్ళిపోయిందో, మనస్సు అనేది వెళ్ళిపోయింది. స్వ అంటే ఏంటి? స్వభావము. స్వ అంటే నా స్వార్థము, స్వ ప్లస్ అర్థము. నేను ఇది అంటున్నావు, ఇదంతా నాది అంటున్నావు. నిస్వార్థం వాళ్ళు ఎలా అంటారు? అంతా భగవంతుడిదండి, మన చేతిలో ఏముంది. అవధూతలు కానీ మహానుభావులు ఉంటారు కదా, మరి వాళ్ళు అన్నిట్లోనూ అవధూతలు చూడండి, వాళ్ళు గుళ్ళకి గోపురాలకి వెళ్ళరు. ఇదంతా బ్రహ్మ పదార్థమే. ఆ బ్రహ్మ పదార్థంలో నేను ఒక అణువుగా ఉన్నాను, నేను వేరుగా లేను. ఆ మనస్సు అనేది వాళ్ళకి ఉండదు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఆత్మభావంలో ఉంటారు. కాబట్టి ఆ ఆజ్ఞా చక్రంలో, కూటస్థ చైతన్యంలో, అక్కడి నుంచి వాళ్ళు కింద ఉన్న మనుషులందరినీ చూస్తూ ఉంటారు అనమాట. అవా ప్లస్ దూత అవధవంలో ఉంటారు, సవధవంలో ఉండరు వాళ్ళు. మనం సవధవంలో ఉండి నేను అవధవం ఎలా అవుతాను స్వామి? ఆజ్ఞాచక్రం ఎలా తెరుచుకుంటుంది? నేను అమ్మవారిని ఎలా చూడగలుగుతాను, దర్శనం చేసుకోగలుగుతాను? ఆమెలో కరిగిపోవాలి, కలిసిపోవాలి, ఎన్నో కోరికలు పెట్టుకుంటావు కదా అమ్మా. అది. సో మరి మనసును పట్టుకున్నావు కాబట్టి, మాయను పట్టుకున్నావు కాబట్టి అమ్మవారు ఎక్కడ కనిపించదు అమ్మా. సో మనస్తత్వ స్థానము అది ఎక్కడ అంతమైపోతుంది? ఆజ్ఞాచక్రం దగ్గర. ఇంకా నువ్వు నా స్త్రీ, నా పురుష, నా నపుమాన్, నువ్వు జ్యోతి స్వరూపం అమ్మా. ఈ సృష్టిలో స్త్రీ పురుష అంటూ లేదు అమ్మా, అందరం జ్యోతులం. జ్యోతులం అమ్మా. ఆత్మలకి ఏముందమ్మా? ఆడ ఆత్మ మగ ఆత్మ అనేది లేదు కదమ్మా, అమ్మవారికి అది లేదు కదా. ఆ తల్లి ఇచ్చ చేస్తే నీకు అమ్మలాగా అనిపిస్తుంది. అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావే నన్ను అంటు, ఈశ్వరుల్లో చూడాలనుకుంటున్నాను అమ్మా అంటే శివుడిలో దర్శనం ఇస్తుంది. ఆవిడ ఇష్టం అమ్మ. మన భువనేశ్వరి అమ్మ వల్ల చూడాలంటే అలాగే నీకు కనిపిస్తుంది, సింహాసనం మీద కూర్చొని. అక్షర సింహాసనం అమ్మ, మంత్ర సింహాసనం గురించి మరి చెప్తున్నాను నేను.
ఈ సింహాసనాలు కాదు. ఆమె మంత్ర మహేశ్వరి అంటారు అమ్మవారు. ఓకే. మహత్తునందు తాను ఎక్కడ కనిపించకుండా తన కార్యకారణ సమ్మేళన లక్షణము చేత నామరూపాత్మక జగత్తులో, ఈ నామరూప జగత్తులో తాను ఎక్కడా తెగకుండా. నూనె ధార ఎలా ఉంటుంది? అమ్మవారు పరాశూన్యం నుంచి బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరింది? మనమైతే ఒక మైలు నడవరా అంటే మనం 10 చోట్ల కూర్చుంటాం. ఆమె అలసిపోకుండా పరాశూన్యం నుంచి భూతాకాశం దాకా ఎడతెరిపి లేకుండా, తెగకుండా నూనె దార ఎలా ఉంటుందో అలా ఆమె. అందుకే శ్రీచక్ర సంచారిణి అని అందుకే అన్నారు. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌం క్లీం కళాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణి వరసుధా ధౌతాం. అమ్మవారు అర్థమైంది. సో తన కార్యకారణ లక్షణాలన్నింటినీ నెరవేర్చుకుంటుంది ఆ తల్లి. అందుకే నీలో ఒక సంకల్పం కలిగించాలి అంటే అమ్మ ఆజ్ఞ ఉండాలి. ఇది నా సంకల్పం అండి, నేను అనుకొని చేశాను అనేది అహం. ఆ ప్లస్ హం, ఆ శివశక్తుల యొక్క ఆజ్ఞ ఉంటేనే అహం. ఆయనేమో ఆ అనే ఒక వర్ణము. హం అమ్మవారు భువనేశ్వరి. వీరిద్దరి కలయిక వల్ల ఆమె ఏమవుతుంది? భువా ప్లస్ ఈశ్వరి, శివశక్తి భువనేశ్వరి అయిందన్నమాట. అప్పుడు అహం ముందు తానుకు తెచ్చుకుంది. నేను అహం అంటే కదా నా పిల్లల తర్వాత ఈ ఆమె అహం నుంచి మన అహాలన్నీ వచ్చాయమ్మా. అది విషయం. ఇది కాస్మోజెనెటిక్స్. పైన ఏమున్నాయో నీలోన అవే ఉంటాయి. అందుకే ఒక అణువును పట్టుకుంటే ఈ సృష్టి రహస్యం తెలుస్తుంది అంటారు. సింపుల్ నాన్న. అమ్మ ఎవరిని కాంప్లికేట్ లో పెట్టదు, ఎవరిని కష్టపెట్టదు. అజ్ఞానుల్ని జ్ఞానవంతుల్ని చేస్తుంది. ఇంకా నీకు శ్రద్ధ, భక్తి, సబూరి ఇవన్నీ ఉన్నాయి అనుకో, ఈ జ్ఞానవంతులందరూ ఏమవుతారు? జ్ఞానము, అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానం దగ్గరికి ప్రకృతిని చూడనన్నా అంటుంది. ప్రకృతిలో ఎలా ఉందో చూడు. నీకు ప్రకృతికి సంబంధం ఆ విద్య ఇస్తుంది. ఇప్పుడు మనం చదివే చదువులన్నీ అవే. దానిపైన ఏమున్నది? ఇంకా ఆత్మ విద్య దగ్గర రానన్నా అంటుంది. నేను ఎక్కడున్నానో నా దగ్గరికి రా అంటుంది. ఆమె నీ త్రికోణాంతర దీపికగా లబ్డబ్ లబ్డబ్ అని గుండెలో కొట్టుకుంటోంది. అనాహతము, నేను నాదముగా ఉన్నాను. నాద తను మనిషం. ఏమ్మా, నాదము తనువు, ఆ ఇద్దరిది నాదం అమ్మ. ఆ నాదము ఇంకా పైకి వెళితే ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్తే ఈ నాదం ఏమైంది? జ్యోతి అయింది. అదే నీ ఆత్మజ్యోతి. ఇప్పుడు చెప్పు అంటుంది. అహం బ్రహ్మాస్మి అమ్మ. అంతా నేను ఈ నది వెళ్ళి నీలో కరిగిపోయినప్పుడు నేను నీలా అయిపోయానమ్మా. సో నీ ఆలోచనలు నాకు వచ్చేస్తున్నాయి. ఇదంతా నేనే నిండు ఉన్నాను కదా. ఇక్కడ నాది నీది అనేది ఏం లేదు. అద్వైతము పోయి అద్వైతము నీకు వచ్చినది. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నాం. అటువంటి అనుభూతి ఈ తల్లి కరుణిస్తే ఇస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ శ్రీ విద్యలో. దీనికంతా కూడా శ్రద్ధ అమ్మా. శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన అన్నారు. శ్రద్ధ కలిగిన వాడికి అమ్మవారు అన్నీ ఇస్తుందట. అంతే కదా. కొందరు ఇంట్లలో చూడండి, పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాడు ఎప్పుడు అనుకుందాం, పెద్దవాడు ఎప్పుడు ఏమి అడగడు, తల్లిదండ్రులను బాధ పెట్టాడు. వాడి పని ఏదో వాడు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు. పాపం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాడు. మిగతా మెంబర్స్ ఉంటారు కదా, అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా ఏడిపించేవాళ్ళు. అవునా? సో ఏమీ అడగకుండా ఆ శ్రద్ధ, సబూరి, ఆ ఓర్పు, సహనం అమ్మ, ఆ తల్లికున్న లక్షణాలన్నీ పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళని ఆ తల్లి అవ్యాజ కరుణగా ఏమ్మ అడగకుండానే అన్నీ ఇచ్చేస్తుందట. కింద వాళ్ళందరూ ఏమంటారు? నాకు ఇది కావాలి, అది కావాలి అంటారు. ఇది అది అనే వస్తువే ఇచ్చి పంపించేస్తుంది. అడగని వాళ్ళకి ఏం చేస్తుంది? ఆకాశమే నువ్వు రా దానన్నా అంటుంది. అదే అహం బ్రహ్మాస్మి, నువ్వు నేను ఒకటే అని. అర్థమైందా?
నేను సింపుల్ పదాల్లో చెప్తున్నానమ్మా, ఎందుకంటే శ్రీ విద్య ఇంకా నేను చాలా హై లెవెల్లో కూడా చెప్తాను. కానీ అమ్మవారు నాకు ఆజ్ఞ చేయలేదు అలా. ఎందుకంటే నాన్నగారు లాంటి వాళ్ళు మహానుభావులు. ఈ పుస్తకంలో మీరు మంత్రగణ చదివినప్పుడు మీకు ఇవన్నీ కూడా, ఈ తట్టుట అనేవన్నీ ఆ తల్లి అనుజ్ఞ ఉంటేనే వస్తుంది. లేదు అంటే పుస్తకం చదివావమ్మా అంటే చదివేశాను గురువు గారు, కానీ దానిలో ఎంత దాగి ఉందో, ఒక మర్రి విత్తనంలో ఒక మహావృక్షం ఎలా దాగి ఉందో, ఇంత అమ్మవారి యొక్క మనసు అదే అణువణియాన్ మహతో మహియాన్ అంటే అణువు నుంచి వృక్షము వరకు అమ్మా, అలా ఆ తల్లి నిండి ఉన్నది. తన కార్యకారణ సమ్మేళన లక్షణము చేత నామరూపాత్మక జగత్తులో, ఈ నామరూపాత్మక జగత్తులో నామ రూప జగత్తు అన్నాడు. ఇప్పుడు నేనున్నాను అనుకుందాం అమ్మా, మీరెందుకు, నేనున్నాను. ఈ రామకృష్ణులు నామము రూపములో, ఈ జగత్తులో, ఈ శరీరం అనే జగత్తులో, అలానే స్థూల జగత్తు, ఈ జగత్తులో ఆ తల్లి ఇచ్చా జ్ఞాన క్రియలు మూడింటిని అహంతా స్వరూపముగా నెరవేర్చుకునే లీలా విభూతి ఎవరు? ఇప్పుడు నా ఇచ్చా జ్ఞాన క్రియలన్నీ కూడా ఎవరు పరిపాలిస్తోంది, ప్రభుత్వం చేస్తోంది ఎవరు? నన్ను నడిపిస్తోంది ఎవరు? నా ఇంటి వాళ్ళు కాదు, నా భావాలు కావు, నా ఊహలు కావు, నా శ్వాస కూడా నాది కాదు. ఆ తల్లి వస్తోంది వెళుతోంది కాబట్టి నేను శివముగా ఉన్నాను, మంగళంగా ఉన్నాను, బతికి ఉన్నాను. ఆమె తన ఇచ్చా జ్ఞాన క్రియ, నా ఇచ్చంతా కూడా ఈశ్వరేచ్ఛండి. ఇవాళ నాకు అన్నం దొరికిందండి, అబ్బా ఈశ్వరేచ్ఛండి. ఈ మాత్రం జ్ఞానం వచ్చింది, ఆ ఈశ్వరు అమ్మవారి కరుణండి. ఈ సృష్టిలో ఈ ఇచ్చా, నా విషయమే కాదు, మొత్తం 84 లక్షల జీవరాశులన్నింటిలో కూడా తన ఇచ్చా జ్ఞాన క్రియలన్నీ కూడా అహంతా స్వరూపముగా. నా వరకు నేనేమంటాను, నాది అంటున్నావు. మొత్తం సృష్టి అంతా నేనే పోరా అంటుంది. నువ్వు కూడా నాకు, నువ్వు కూడా నా ఆస్తే అంటుంది అమ్మవారు. మనమేమంటున్నావు, ఆస్తులో ఆస్తని, ఈ ఇల్లు నాది, ఈ పిల్లలు నాది అనుకుంటూ మనం తిరుగుతున్నాం. అవునా? అహంతాగా ఆ తల్లి స్వరూపముగా నెరవేర్చుకునే ఆమె కోరికని, అంటే ఆమె కోరికని కదమ్మా, వారి ఆ ఈశ్వరుడి యొక్క ఇచ్చ. ఆయన ఎందుకంటే తన కుమారుగా సృష్టి చేసి చూసి మురిసిపోదామని ఆయన సంకల్పం చేశాడు. ఎందుకంటే సృష్టి చేసే సమయం ఆసన్నమైంది కాబట్టి పరాశూన్యంలో ఆ చైతన్యం వచ్చినప్పుడు 1 0 1 1 2 అయింది. శివాశక్తిగా బిందువులో వచ్చి బిందువు నుంచి వారి యొక్క కోరికను తీర్చుకుంటున్నారు. తెగా అలా లీలాభూతి ఎవరో ఆమె ఏ భువనేశ్వరి. ఈ విద్య నువ్వు తెలుసుకోవాలి కదా. భువనేశ్వరి అంటే ఏంటంటే అమ్మవారిని వేరుగా ఇంకో బొమ్మ పెట్టి పూజ చేయమని కాదు. ఆ తల్లియే పైనుంచి వస్తున్నప్పుడు, కిందకి వస్తున్నప్పుడు ఆమెకి అనేక పేర్లలో సూర్యుడు సూర్యకిరణాలు, చంద్రుడు చంద్రికలు, అంతే కదమ్మా. వెన్నెల, సృష్టి అంతా వెన్నెల, ఆహ్లాదకరంగా ఉంది. శివుడు అప్పుడు సంతోషించాడు తన సృష్టి తాను చూసుకొని. తన శక్తి మరి ఆమె లోపల ఉంది కదమ్మా, చైతన్యంగా ఉంది కదా. ఈ శ్రీచక్రం అంతా శివుడైతే లోపల శక్తి అంతా, ఇప్పుడు నీ శరీరం అంతా కూడా శివలింగం అనుకో. నువ్వు ప్రాణంతో ఉన్నావు కదా, ఆ ప్రాణం ఎవరు? అమ్మవారు ఉంది కాబట్టి నీకు గౌరవం ఇస్తున్నారు. మనం శవంగా మారేమనుకో, 3వ రోజు మర్నాడు తీసేయమంటారు. ఎందుకంటే పక్క వాళ్ళు భోజనాలు చేయాలి కదా. శవం పెట్టుకుని వాళ్ళు పక్కన ఇలా వాళ్ళు వంట వండుకుంటారు, తీసి అవతల పడేస్తారు. అర్థమైందా? సో సృష్టి స్థితి లయ తిరోధాన వమనాల్లో వమనం ఉన్నప్పుడు తనకు తానే సాక్షి, ఇంకెవరు ఉండరు. అందరం కూడా అణువులన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి. మీరు అనుకున్నట్టుగా ప్రళయాలు నీటితో నిండిపోవమ్మా. నీరు కూడా మళ్ళీ స్థూలమే కదా, స్థూల ప్రపంచమే కదా. యుగము మారినప్పుడు. కానీ మహాప్రళయంలో మహాలయ అమావాస్య అంటారు చూడమ్మా. మహాలయ అమావాస్య అంటే ఏమిటి? అమ్మవారు వమనము చేస్తోంది అని చేప చుట్టి పరాశూన్యంలో పడేస్తుంది. మనం అందరం భావాలుగా ఉన్నాం కదా, ఆమె భావమే కదా, ఈ భావం తీసుకెళ్లి పరాశూన్యంలో కలిపేస్తుంది. అందుకే సృష్టి అక్కడికి అయిపోయిందని మళ్ళీ ప్రతి సృష్టి చేయాలి అనుకున్నప్పుడు, ఈశ్వరుడు సంకల్పం చేసినప్పుడు, మనందరము పరాశూన్యంలో కర్మ పరిపాకం అయినప్పుడు మళ్ళీ ఆ పరాశూన్యంలో మనందరము కూడా బయటికి వస్తాం. అందుకే ఎవరి కర్మానుసారంగా మనం వస్తున్నాం అమ్మా. ఇక్కడ నువ్వు అనుకుని రావట్లేదు, నువ్వు అనుకుని పోవట్లేదు. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా
అమ్మవారి యొక్క లీలా విన్యాసము, లీలా విభూతులు. నువ్వు రాకపూర్వం అమ్మవారు కిందకి పంపించింది తన మాయలో, ఈ మాయా ప్రపంచంలో, ద్వైత ప్రపంచంలో. పోయేటప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అది మనకు తెలియదు. ఎలా తెలుసుకోవాలి కదా, అనుభూతి చేసుకోవాలి కదా. గురువు గారు ఉన్నప్పుడు అమ్మవారు నీకు సరే దాని మార్గాలు కూడా ఇస్తాను. మంత్రము, యంత్రము, తంత్రము, ధ్యానము, యోగము, భక్తి, విశ్వాసము. పారాయణం చేసిన ఒక్క నామం చెప్పినా చాలట అమ్మవారికి. ఒక నామము నువ్వు 1000 సార్లు విష్ణు సహస్రనామం చదివినంత విలువ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చితగ్నికుండ సంభూతాయై నమః. ఈ 3 నామాలు చెప్పామంటే ఇప్పుడు నేను కనీసం 3000 సార్లు విష్ణు సహస్రనామం చదివినంత తెలుసా. ఆమెకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఆ తల్లికి. తను ఎవరో పిలిచారని. అసలు 1000 నామాల్లో నువ్వు ఒక్క నామం చెప్పినా చాలు. 1000 నామాలు అమ్మవారి యొక్క ఫస్ట్ నామం ఏదైతే ఉందో, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నావు కదా. శ్రీమాత లేకుండా సృష్టి ఎలా వచ్చింది? సో ఒక్క శ్రీమాతలోనే ఆమె యొక్క అట్రిబ్యూట్స్ ఇవన్నీ. శ్రీ మహారాజ్ఞి, పరాకాశం నుంచి తల్లి నువ్వు ఆ మహదాకాశంలో సింహాసనేశ్వరివే కూర్చున్నావా, మహారాజ్ఞివమ్మ నువ్వు, భువనేశ్వరి తల్లి. ఎలా వచ్చావు నువ్వు? ఆ బిందువు నుంచి వచ్చావమ్మా శివశక్తిగా. చితగ్నికుండ సంభూత దేవ. ఎలా దేనికోసం వచ్చావు? దేవకార్య సముద్యత. నీ భర్త యొక్క సంకల్పాన్ని పెట్టుకొని, మనం కూడా అంటూ ఉంటాం కదా వంశవృక్షము అంటాం కదా. అలానే ఆయన సంకల్పం పెట్టుకుని దేవ కార్యాన్ని పెట్టుకుని ఈ సృష్టి చేస్తున్నావు తల్లి. మనదంతా జీవ కార్యాలు మనవి. అమ్మో నాకు రేపు ఏమైపోతుంది, నాకు అది వస్తుందా రాదా, మన జీవ కార్యాలు. అమ్మవారు దేవకార్య సముద్యత. 10 మందికి మంచి చేసేది, మనకి మంచి చేసేది. ఏనన్నా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాన్న. అమ్మ చాలా, మీకు తెలియదు నాన్న, మీకు